ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఐడియా విలువ అంత గొప్పది. మరి అదే అమెరికాలో అయితే ఓ ఐడియా విలువ సుమారు 200 కోట్ల రూపాయలకు పైమాటే. ఓ స్కూల్ కుర్రాడికి 200 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినా తన ఐడియాను ఇవ్వనని తేల్చి చెప్పేశాడు. ఇంతకీ ఆ కుర్రాడెవరు? అతని ఐడియా ఏంటి? డబ్బులొస్తే ఎవరైనా వద్దంటారా? కోట్లకు కోట్లిస్తే కాదంటారా? చిన్న ఐడియాకు మిలియన్ల వర్షం కురుస్తుంటే ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా? కానీ ఓ కుర్రాడు మాత్రం ఇవేవి వద్దంటున్నాడు. తన ఆలోచనను ఎట్టి పరిస్థితుల్లో అమ్మేది లేదంటున్నాడు. ఈ కుర్రాడి పేరు టేలర్ రోసెంథాల్. వయసు 14 ఏళ్లు. అమెరికాలోని అల్బామాలో జరిగే బేస్బాల్ టోర్నమెంట్స్ లో ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పాల్గొనేవాడు. అయితే మ్యాచ్ జరిగిన ప్రతిసారి తన మిత్రులు గాయపడటం, ఆ గాయాలకి కట్లు కట్టేందుకు బ్యాండేడ్ల కోసం వారి తల్లిదండ్రులు మెడికల్ షాపులకు పరుగులు తీయటం గమనించాడు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నాడు టేలర్. ఓ వెండింగ్ మిషన్ ను ఏటీఎం తరహాలో తయారు చేశాడు. మీట నొక్కితే ఫస్ట్ ఎయిడ్ కిట్ అందులోంచి బయటకొచ్చేలా రూపొందించాడు. గాయాలు, కోతలు, ఎండకు శరీరం బొబ్బలెక్కడం వంటి వాటికి వేరువేరు ఫస్ట్ ఎయిడ్ కిట్ ను వెండింగ్ మిషన్ లో ముందుగానే సిద్ధంగా ఉంచాడు. ఏది కావాలో సెలెక్ట్ చేసుకుని మీట నొక్కితే దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ కిట్ బయటకు వచ్చేలా చేశాడు ఈ 14 ఏళ్ల కుర్రాడు. ఈ ఆలోచన టేలర్ కు ఎంతగానో పేరు తెచ్చింది. ఇంకేముంది, ఆ ఆలోచనకు సంబంధించిన అన్ని హక్కులను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు టేలర్. అంతటితో ఆగకుండా రెక్మెడ్ పేరుతో ఓ స్టార్టప్ ను కూడా ప్రారంభించాడు. కిట్ వెండింగ్ మిషన్ ఐడియాను తమకు చెప్పమని 14 ఏళ్ల టేలర్ చుట్టూ తిరుగుతున్నారు పెద్ద పెద్ద సంస్థల ప్రతినిధులు. ఆ ఐడియాకు 200 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. ఎంత ఇచ్చినా తన ఐడియాను అమ్మే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్నాడు టేలర్.